కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము 28వ శ్లోకము. ఏతేంద్రియమనోబుద్ధే మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. తాత్పర్యము. 27వ శ్లోకములో చెప్పిన ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోకి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. వివరణ. దీని వలన కోరిక ఉండదు, ఆపేక్షలు ఉండవు, భయం ఉండదు, భోగలాలస ఉండదు. ఎవరికైతే అటువంటి విష్ణు పదము లభిస్తుందో వారు భయ విముక్తులవుతారు, కామ క్రోధముల నుంచి కూడా విముక్తులవుతారు. 29వ శ్లోకము 5వ అధ్యాయము. భోక్తారయ్యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. తాత్పర్యం. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. వివరణ. భగవంతుడంటున్నాడు, ఏ మానవుడైతే కర్తృత్వము, కర్మలు, కర్మఫలం అన్నీయూ పరమాత్మకు సమర్పించినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞమవుతుంది. ఆ యజ్ఞం అనంతములోకి విలీనమవుతుంది. అంటే ఆ యజ్ఞ భోక్తను నేనే అని, ఆ అనంతము కూడా నేనే, సర్వలోకములకు నేనే మహేశ్వరుడను. అయితే సమస్త లోకములకు ఈశ్వరుడనైనా కూడా సర్వజీవకోటికి హితకరంగా ఉంటాను. అందరినీ సమత్వముగా చూస్తాను. ఏ మానవుడైతే నా ఈ సచ్చిదానంద పరబ్రహ్మ తత్వమును తెలుసుకొని తనలో, తన బయట, అందరిలో ఉన్న పరబ్రహ్మని ఒక్కటిగా చూస్తాడో అట్టి మానవుడికి పరమశాంతి లభిస్తుంది. ఈ శ్లోకముతో 5వ అధ్యాయము ముగిసినది. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.